హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో అయ్యా బాబోయ్ ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుందా, సగం పీడ వదిలిపోతుంది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు వేసే ప్లాన్లు, వీళ్ళు చూసే ఈ ఆటను చూస్తుంటే ఇంత వరస్ట్ కంటెస్టెంట్స్ అసలు ఏ సీజన్లో అయినా ఉన్నారా? అయినా బిగ్ బాస్ కూడా ఏంటిలా పెడుతున్నాడు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అసలు కావాలనే బిగ్ బాస్ కూడా అసలు వీరు ఎవరు టార్గెట్ చేస్తారు, ప్రతిసారి ఒక్కరినే టార్గెట్ చేస్తారా? లేకపోతే అసలు వీళ్ళకి బుర్రలు ఉన్నాయా? బుర్రలు లేవా? అసలు ఏం ఆలోచిస్తున్నారు అని టెస్ట్ చేసేదానికి ఇన్ని సార్లు ఇలా పెడుతున్నారా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో, ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నిజంగా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రోమో 1, ప్రోమో 2 రెండిటి గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు ఫేవరెటిజం లేదు. అలాగే ఎవరు ఎనిమీస్ లేరు. ఎవ్వరికీ నేను పీఆర్‌ని కాదు, ఏమీ కాదు. జస్ట్ అక్కడ జరిగే వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాము. ఇక అంతకు మించి ఇంక ఏది కూడా వద్దండి. ఇక్కడ ఫస్ట్ ప్రోమో ప్రకారము ఈ బాల్స్ గేమ్ అయితే థర్డ్ టాస్క్. ఇక సంజన గారిని నిలబెట్టేసి అందరినీ గేమ్ కోసం పిలుస్తారు కదా! ఇక బిగ్ బాస్ చాలా క్లియర్‌గా అయితే చెప్పేస్తాడు. "అమ్మ సంజన అందరూ కలిసి నిన్ను తీసేశారు కాబట్టి నువ్వు ఇక ఈ ఆట అయితే ఆడవు. నీ స్కోర్ 0" అని. అప్పుడు ఎవ్వరు ఏమి కదలరు, మెదలరు. ఎందుకంటే వీళ్ళ దాకా రాలేదు కదా సిట్యుయేషను. ఎప్పుడైనా ప్రాబ్లమ్ అనేది మన దాకా వస్తేనే కదా మనకు ఆ బాధ తెలుస్తది. వేరే వాళ్ళకొచ్చినప్పుడు మనకేం తెలుస్తది ఆ బాధ? అస్సలు తెలీదు కాబట్టి మొత్తానికి ఈమైతే ఓకే. ఇంకేం చేస్తది? ఓకే అనకుండా ఇంకా ఏడ్చినా రాదు కాబట్టి ఓకే అంటది. కాకపోతే ఇప్పుడు నీకొక బిగ్గెస్ట్ ఛాన్స్ అయితే ఇస్తున్నాను సంచాలక్‌గా అని చెప్తారు. ఇక్కడేంటంటే బాల్స్ ఒక 9 10 బాల్స్ ఒక్కొక్క బాస్కెట్‌లో ఉంటాయి. 4 బాస్కెట్స్ ఉంటాయి. ఇద్దరు సంచాలకులు కాబట్టి ఇద్దరికి ఫస్ట్ వచ్చేసి సంజన గారు ఆ బాల్స్ అన్నీ ఒక్కొక్కరికి వేసేస్తే, ఇక సెకండ్ బాస్కెట్ కళ్యాణ్, థర్డ్ బాస్కెట్ మళ్ళీ సంజన గారు, ఫోర్త్ బాస్కెట్ కళ్యాణ్. ఇలా అయితే అందరికీ ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈమైతే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఛాన్సెస్ వచ్చేటట్టు ఈమెకి నిజంగా నేను చెప్తున్నాను సుమన్ గారు ఈమె పట్ల చేసిన ఏ పనికి కూడా ఈయనకైతే అస్సలు ఆమె హెల్ప్ చేయకూడదు. ప్రతిసారి ఆమెని ఈ సీజన్ మొత్తం ఎంత వరస్ట్‌గా ఆయన బిహేవియర్ ఉన్నిందంటే, బిహేవియర్ మీన్స్ నామినేషన్స్‌లో ఆమె పేరే తీసుకోవడం, ఏదన్నా నెగెటివ్‌గా వస్తే ఆమె పేరే తీసుకోవడం, ఇక అక్కడ చెప్పేది కూడా ఆమె గురించి నెగెటివ్‌గానే చెప్పడం. ఇన్ని చేసిన ఈయనకి అయినా కానీ ఈమె మనసులో ఏమీ పెట్టుకోకుండా ఆయన గురించి ఆలోచించి ఆయనకు కూడా సమానంగా బాల్స్ వేసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏమైపోయింది, బాల్స్ వేసుకుంటూ ఈమె వస్తే కళ్యాణ్ ఉన్నాడు కదా! ఇప్పుడు కళ్యాణ్ ఉండేసరికి ఏమవుతుంది, ఈ అబ్బాయి నిజంగా సంచాలకులాగా చేయలేదు. కాకపోతే ఇక్కడ ఫేవరెటిజంగా అయితే అంటే తనూజానికి ఫాలో అయిపోయి పోతూ ఉన్నాడు. తనూజ ఊ అంటే ఈయన ఊ అంటున్నాడు. ఆమె ఊహు అంటే ఈయన ఊహు అనేటట్టు తయారైపోయింది. వీళ్ళిద్దరూ విన్నర్ రేస్‌లో ఉన్నారు. ట్రోఫీ రేస్‌లో ఉన్నారు బాబు. మీరిద్దరూ అలానే తగాదా పడబల్లేదు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకోవాలి. సంచాలక్ అంటే నీదేంటి అందరికీ ఫేర్ ఛాన్సెస్ ఇవ్వడం నీ యొక్క బాధ్యత. వాళ్ళు తర్వాత కొట్టుకొని తీసేసుకుంటారా? లేకపోతే అయి బాల్స్ కిందకి వెళ్ళిపోతాయనేది నీ చేతుల్లో లేదు కదా! అది వాళ్ళు చూసుకుంటారు. నీ బాధ్యత ఏంది అందరికీ సమానంగా వేయడం. ఇక్కడ ఇతనేం చేశాడు, ఇక సుమన్ శెట్టి గారికి ఒకటి వేస్తే అది కాస్త భరణి గారు పట్టుకున్నారు. ఏందంటే హైట్ అడ్వాంటేజ్ వల్ల. ఇక దాని తర్వాత సుమన్ శెట్టి గారికి ఎయలేకపోయాడు. ఇక మిగిలిన చాలా బాల్స్‌లో కొన్ని ఎక్కువగా తనూజాకైతే డైరెక్ట్ బాల్స్ ఏసాడు. ఇక ఇమ్మాన్యుయల్‌కి ఏసేటప్పుడు సంజన గారు ఏసేటప్పుడు తనూజ ఆ ఇమ్మాన్యుయల్ బాస్కెట్‌ని కొట్టేసింది. అవి కింద పడిపోయాయి. ఇక డేమాన్‌వి కూడా వీళ్ళు ఫైట్ చేసుకోవడంలో కొన్ని కింద పడిపోయాయి. ఇలా అయిపోయిన తర్వాత చివరికి ఈ కళ్యాణ్ వచ్చేసి తనూజాకైతే కొద్దిగా ఎక్కువ వేశాడనమాట. ఇంక అందుకనే ఆమె లీడ్‌లోకొచ్చింది. ఫస్ట్ ఆముంది. ఇక సుమన్ శెట్టికేసే బాల్స్ అన్నీ కూడా సైడ్‌కి తన్నేసేసి భరణి గారు పట్టుకున్నారు కాబట్టి సెకండ్ భరణి గారొచ్చారు. ఇక థర్డ్ వచ్చేసి డేమాను. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ అబ్బాయిని తాకలేదు. ఇక్కడ తనూజ మాత్రమే ఇమ్మాన్యుయల్‌కొచ్చే బాల్స్‌ని కొట్టేసింది కాబట్టి ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో సుమన్ శెట్టి అయితే ఉన్నాడనమాట. ఇలాగా ఆర్డర్ అయితే వచ్చింది. అప్పుడు గేమ్ అంతా అయిపోయిన తర్వాత సంజన
సంజన గారు, అయ్యో ఆయనకి తక్కువ ఉన్నాయి కదా, ఆయన బాల్స్ అన్ని భరణి గారో ఎవరో ఒకరు పట్టుకున్నారు కదా, ఒక బాల్ ఆయనకి వేయచ్చు కదా అని నార్మల్గా అడిగిందండి. ఇక చూసుకోండి, మన వాళ్ళంతా అసలుకి ఆమె మీద ఒంటె కాలు మీద ఈ పరిగెత్తడానికి రెడీగా ఉంటారు కదా. ఇక ఇప్పుడు ఈయనకి సుమన్ శెట్టి కూడా బాధ అనిపించి, ఏంటన్నా నాకొచ్చే బాల్స్ అన్నిటిని కూడా నువ్వే తీసేసుకుంటున్నావని ఒక్క మాట మాట్లాడాడని అంతే ఈరోజు. ఇక ఈమైతే నిజంగా ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడప్పుడు ఈమెకేంటంటే ఈమె మంచి మనసు అనుకోవాలో లేకపోతే ఏంటో పాపం ఈమె ఉద్దేశం అందరికీ ఫేవర్గా ఉండాలని అనుకుంటుందో ఏంటో, ఈమె కళ్యాణ్ నువ్వు ఒక్క బాల్ అతనికి ఏయచ్చు కదా, అతనికి పాపం ఏమీ పడలేదు కదా, హైట్ డిసడ్వాంటేజో ఏదో దానివల్ల ఆ బర్నీ గారికి అయితే అన్నీ తీసేసుకున్నారు కాబట్టి ఆయనకి ఇంకో బాల్ వేసుంటే బాగుండేదని దానికి ఇక రేమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, తనూజ అయితే మరి తనూజ అంటే నేను గెలిచేసరికి నువ్వు కళ్యాణ్ నాకు వేసాడు కాబట్టి ఇలా అంటా ఉన్నావు, నువ్వు కూడా నాకు వేసావు కదంటే నువ్వు అడుక్కుంటుంటే ఇప్పుడు ప్రతిసారి ఆ సంజన గారు ఒకటి ఏంటి, సంజన గారు ఒకటి ఏంటంటే ఒకటి వేసింది, వేసిన దానికి ఆమెనే తిట్టండి, వేయని దానికి ఆమెనే తిట్టండి, నామినేషన్స్లో ప్రతి దాంట్లో ఆమె ఉంది కాబట్టి ఇక ఆమెని తిట్టడమే వీళ్ళ పని. ఇప్పుడు లైవ్లో అదేనండి, అందరూ కలిసి ఏమి డేమాన్ పవన్ వచ్చేసి, ఏమి నువ్వు కూడా వేసావు కదా, నువ్వు సుమన్ శెట్టికి అన్నీ వేయాల్సింది కదా, నీకంత బాధ ఉంటే నువ్వు కూడా తక్కువ వేసావు కదా, ఒక బాల్ నీ వల్లే మిస్ అయిపోయింది, ఆమె వేసేటప్పుడు ఒక బాల్ కింద పడిపోయింది. ఇక దాంతో వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఆమె మీదకే వెళ్తారు. ఇక ఏంటంటే తనూజ నేను గెలిచేసరికి ఆమెకి ఓర్వలేకపోయింది, వాడు నాకేసేసరికి ఈమెకు ఓర్చుకోలేకపోయింది, ఎందుకు ఈ మాటలన్నీ, ఆమె అందరికీ వేసినప్పుడు నువ్వు కూడా అడిగి మరీ తీసుకున్నావు కదా, ఆమె నీకు కూడా వేసింది కదా, నువ్వు ఇష్టం లేదు నీ వల్లే నా గేమ్ పోయింది, నిన్న నేను ఓడిపోయింది నీ వల్లే అని చెప్పేసి ఒక్క బాలన నీకు వేయకుండా ఉండొచ్చు కదా, అయినా వేయకుండా ఉన్నిందా, తనుజాకి వేసింది కదా, ఆమె అక్కడ ఏం చూపించలేదు కదా, అలాంటప్పుడు సుమన్ శెట్టి గురించి ఆమె మాట్లాడింది. అసలు ఈమెను కూడా అనాలండి సంజన గారిని, ఈమెకి ఎందుకు లేనిపోని పెత్తనాలు, ఈమె పాటికి ఈమె కామ్గా ఉంటే సరిపోయేది, ఈమె ఎందుకు వేరే వాళ్ళ మంచిని ఈమె ఎందుకు కోరుకోవాలి, ఈమె మళ్ళీ తిట్లు ఎందుకు తినాలి, తెలుసు కదా ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి, హౌస్ మేట్స్ అంతా ఒకవైపు, సంజన గారు మాత్రమే ఒకవైపు అన్న విషయం ఇంకా ఈమె తెలుసుకోలేకపోతే కష్టం, చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా ఇప్పుడు ఇమ్మాన్యుయల్ బాస్కెట్ని పక్కకు తన్నేసింది తనూజ, ఆ బాల్ కింద పడిపోయింది అంటే ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది కదా, అయినా కానీ ఇమ్మాన్యుయల్ నోటి వెంట మాట రాదు, ఎందుకంటే అక్కడ ఉండేది తనూజ కదా. ఇక కళ్యాణ్కి తనూజ ఏం చెబితే అదే, ఇక నాకు ట్రోఫీ కూడా వద్దు, నాకు తనూజానే ముఖ్యం, సో తనూజ గెలిపే నా గెలుపు, తనూజ ఏడిస్తే నేను ఏడుస్తాను, తనూజ నవ్వితే నేను నవ్వుతాను, ఆమె వెనకే నా ప్రయాణం అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక ఏది చేసినా ఆమెకి జేజేలు కొట్టుకుంటూ ఉండడం. ఇక డేమాన్ పవన్, నా జోలికి ఎవరు రాబాకండి, నేను ఎవరి జోలికి రాను, నన్ను మాత్రం గేమ్లో నుంచి తీకండి, మీరు ఇంకా ఏమైనా నాకేం పర్లేదు, నా జోలికి ఎవరైనా వస్తే నేను వస్తాను, లేకపోతే నేను కాముగా ఉంటాను, ఈయనది ఒకటి. ఇక ఈ భరణి గారు అలాగే సుమన్ శెట్టి, అబ్బా మా ఇద్దరిని ఎవరు పట్టించుకోబాకండి, అసలు మేము ఇంట్లో ఉన్నామో లేదో కూడా మనం గుసగుసలు మాట్లాడుకుంటూ కాముగా ఉండిపోదాం అనే లెక్క వీళ్ళిద్దరిది. ఇక ఉండేది సంజన గారు అన్నిట్లో దూరేది, తిట్టించుకునేది, పక్కకు తోసేసేది, ఇక నామినేషన్స్ వచ్చే పడేసి చేసేది, ఇక ఇట్లాంటి ఎవరినైనా తీసేయండి అంటే ఈవెన్ తీసేసేది, అన్నిటికీ బలైపోయేది ఈవిడ మాత్రమే. ఇదైతే ఫస్ట్ ప్రోమో ప్రకారం. ఇక సెకండ్ ప్రోమో ప్రకారం మనకు చూపించింది ఏంటి, సో ఇక ఒకరిని కాదు ఈసారి ఇమ్యూనిటీ గెలవాలన్నా లేదంటే నామినేషన్స్లో నుంచి బయటికి రావాలన్నా కానీ ఈసారి ఇద్దరిని తీయాలని చెప్పారు. అబ్బా ఇది కదా ఆట అంటే, ఇప్పుడు ఒకరినైతే అందరి గురి అని చెప్పి సంజన గారిని అయితే చూసేస్తారు, అందరూ కలిసి సంజన గారిని తీసేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు కదా, ఇద్దరు సంజనాలు ఉంటే బాగుండేది కదా పాపం ఈ హౌస్ మేట్స్కి, ఈజీ అయిపోయిండేది. కాకపోతే ఇక్కడ ఒకే సంజన ఉంది కదా, ఇంకొకరు ఎవరవుతారు, ఇప్పుడు డిస్కషన్స్ అయితే మొదలయ్యాయి అనమాట. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ ప్లానింగ్లో సంజన ఉంది. ఇప్పుడు ఇద్దరిని తీసేయమనేసరికి సుమన్ శెట్టి అలాగే భరణి గారు, తనూజ వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ. ఇప్పుడు అక్కడ వచ్చేసి ఇమ్మాన్యుయల్, డేమాన్ పవన్ ఒక పార్టీ, ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తనూజ వైపే ఉంటాడు, ఇంకా ఆమె ఏది చెప్తే అది చెప్పేదానికి రెడీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సంజన ఓటు కీలకమైపోయింది. ఇక్కడ డేమాన్ పవన్ వచ్చేసి తనూజ దగ్గర కూర్చొని ఇప్పుడు ఆ హయ్యెస్ట్ ఉన్న వాళ్ళని, లీస్ట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని తీసేస్తే బాగుండు కదా అన్నప్పుడు ఇక్కడ ఎందుకు సంజన గారు రైజ్ అయిందంటే ఇప్పుడు లీస్ట్లో ఉండేది ఈమె, ఎందుకంటే ఆట ఆడలేదు కదా, ఇప్పుడు ఈ బాల్స్ గేము ముగ్గురు ఆడారు కాబట్టి ఎవరు లీస్ట్లో ఉన్న భరణి, తనూజ అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు ఆడారు కాబట్టి ఇప్పుడు తనూజ ఫస్ట్ వచ్చింది అంటే 140 మార్క్స్కో ఎక్కడికో వెళ్ళిపోయింది అమ్మాయి 50 పాయింట్స్ తెచ్చుకొని. సో ఇప్పుడు భరణి గారు కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది కదా, సెకండ్ అంటే 130 ఉండొచ్చు, ఇప్పుడు సుమన్ శెట్టికి 100 ఉన్నాయి. ఇక్కడ లీస్ట్లో ఉండేది ఎవరు, సంజన గారు, అంటే డేమాన్ పవన్ ప్రకారం
డిమాండ్ పవన్ ప్రకారం వచ్చేసి ఇమ్మాన్యుయల్ అలాగే సంజన గారు మళ్ళీ పోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది అనమాట. అందుకని ఎప్పుడు చూసినా నన్నేనా, మీ టార్గెట్ అంతా ఇంక నేనేనా, ఇక 10 వారాల నుంచి నన్ను తప్పితే ఇక మీకు ఎవ్వరూ కనిపించరా అని చెప్పేసి ఈమె ఆవేశపడ్డంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ప్రతిసారి బలైపోయేది ఆమె. ఇటు హయ్యెస్ట్ ఉన్న వాళ్ళనైనా లీస్ట్లో ఉన్న వాళ్ళనైనా బలి చేద్దామని. ఇప్పుడు హయ్యెస్ట్ ఉన్న వాళ్ళని తీసేసినా బాధే, ఎందుకంటే వాళ్ళు గెలిచి తెచ్చుకున్నారు. మరి వాళ్ళు తీసేస్తే వాళ్ళు బాధపడడంలో తప్పు లేదు. ఇప్పుడు లీస్ట్లో ఉన్న ఈమెను తీసేసినా తప్పు లేదు. ఇక్కడ ఏంటి మిడిల్లో ఉండేది తనూజ, భరణి, సుమన్ శెట్టిని ఎవరు తాకట్లేదనమాట. తనూజాను అసలు ఎవరు తాకేదానికి ధైర్యం కూడా చేయరు. ఎందుకంటే ఆమె నోటికి భయపడచ్చు, ఆమె ఆమె కోప్పడుతుందని భయపడచ్చు, ఆమె బాధపడుతుందని, ఆమె ఏడుస్తుందని, ఆమె చుట్టూరు పక్కన కంచెలాగా అందరు ఉన్నారు కాబట్టి ఆమె జోలికి ఎవ్వరు వెళ్ళరు. ఇప్పుడు ఇప్పుడు ఈ సంజన గారిది ఏంది, ఇప్పుడు హయ్యెస్ట్గా వెళితే ఇప్పుడు ఇమ్మాన్యుయల్, డెమాన్ ఆమె ఓకే. ఇక బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. ఎందుకంటే నిన్న ఇమ్మాన్యుయల్ కూడా ఈమె కేసేసి తీసేశాడు కదా. ఇక నాకేం బాధ లేదు, వేసేస్తాను. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళకి వేసినా ఆమెకేం బాధ లేదు. కింద ఉన్న వాళ్ళని తీస్తే ఏంటంటే ఈమె పోతుందని భయంతో ఈమెం చేసింది, వీళ్ళందరిలాగే ఇక తనూజ, భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారును ముగ్గురు కలిసి ఇమ్మాన్యుయల్కి, డేమాన్కి వేశారట. ఇక ఈమె కూడా వాళ్ళకే వేసిందేమో అని అంటున్నారు. అది తప్పు కదా. ఈమె సుమన్ శెట్టి గారిని, భరణి గారిని చూస్ చేసుకోవచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్ చేసుకుంటుంది? తక్కువలో ఉన్న వాళ్ళని ఒకవేళ చూస్ చేసుకుందనుకో, దాని తర్వాత నువ్వు కూడా తక్కువే ఉన్నావు అని చెప్పి ముగ్గురు రివర్స్ అయిపోయారు. నిన్న తనూజ రివర్స్ అయిపోయినట్టు తనూజ, భరణి మళ్ళీ సుమన్ శెట్టి కలిపి సంజన కేసేసారనుకో, అప్పుడు 3 ఓట్లతో ఈమె పోతుంది కదా. ఎట్టు అయినా ఈమెకేనండి దెబ్బ, అది మాత్రం షోర్. ఈ హౌస్లో ఎటు తిరిగి ఆమె అటు ఓటేస్తే వాళ్ళు వచ్చి ఈమెను నెక్స్ట్ గేమ్లో తీసేస్తారు, ఇటు వేస్తే ఇటు నెక్స్ట్ గేమ్లో ఈమెను తీసేస్తారు. ఈమెకి మాత్రం అటు ఇటు ఆల్టర్నేట్ గేమ్స్ మాత్రమే వస్తాయి. ఈమెకి కంటిన్యూ గేమ్స్ అయితే రాకుండా చేసేస్తున్నారు. లీస్ట్లో ఈమెను పెట్టేయాలి, మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఈమెను ఉంచాలనేది వీళ్ళ యొక్క ప్లాన్ మాత్రం. ఇక అందుకే ఆమెకి అర్థమైంది, నేను ఎటుపోయినా నాకు దెబ్బే తగులుతుందని చెప్పేసి ఇక డేమాన్ వాళ్ళ పేరు. ఇప్పుడు డేమాన్ ఏంటి, నేనేమన్నా నీ పేరు చెప్పానంటే లీస్ట్లో ఉండదు ఆమె పేరే కదా. వీళ్ళు ఏమనుకుంటారు, సుమన్ శెట్టి బర్నీని తీమంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? లీస్ట్లో ఉన్న ఈమెను వదిలేసి ఆ సుమన్ శెట్టిని, బర్నీని తీస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇతని మాటలు ఇతని వరకు కరెక్టే, డేమాన్ని తీయకుండా ఉండాలని ఆయన ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి సంజనా బాధ కూడా కరెక్టే, ఎందుకంటే ఆమెను ప్రతిసారి తీసేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మేమే నా ఇమ్మాన్యుయల్ అన్నా నా వల్ల నీకు 50 పాయింట్లు వచ్చాయంటే అంటే ఆ కుండల టాస్క్లో ఇట్లా పట్టుకో ఇట్లా పెట్టుకో అని చెప్పారు చూడండి, దానివల్ల ఈమెకి 50 మార్కులు వచ్చాయంట. అయ్యో ఎంత డెమాన్ పవన్, నిజంగా నువ్వు చాలా మంచోడివి, నేను అస్సలు కాదన్ను. కానీ ఇలాంటి మాటలు అయితే అనకూడదు కదా. నువ్వు జస్ట్ సలహా చెప్పు, ఇలా పట్టుకోమనగానే అందరూ పట్టేసుకొని ఆడేస్తారా? అది తప్పు కదా. ఆమె నీకు సహాయం చేసే కదా 1.5 lakh నీకు, ఆమెకు నువ్వు ఇవ్వకపోయినా ఆమె 1.5 lakh మనీ నీకు ఇచ్చేదానికి ఆమె ఓకే అని చెప్పింది అక్కడ. ఇంకెవరు అక్కడ చెప్పలేదు కదా వేరే వాళ్ళు. అయినా ఆమె చెప్పింది భరణి గారికి అగేనెస్ట్గా వెళ్ళి. అయ్యో నీకు కూడా కనీసం కొంచెం కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఆమె నీ పట్ల ఎప్పుడు ఏం చేయలేదు కదా. నిన్న కూడా ఇమ్మాన్యుయల్ బదులు డిమాండ్ పవన్ చెప్పింది, నువ్వు కూడా ఆమె పేరు చెప్పావు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆమె పేరు చెప్పాలంటే ఆమెకు బాధ అనిపించింది. ఇక్కడ నేను ఎవరిని సమర్థించలేనండి, ఎవరిని తిట్టను కూడా తిట్టలేను. ఎందుకంటే ఇక్కడ ఎవరి ఆట వాళ్ళు బాగా ఆడుతున్నారు. కాకపోతే సంజన గారికి సపోర్ట్ లేక ఇక ఈమె ఏం చేస్తుందో ఈమెకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈమె ఏమి చేయాలన్నా తక్కువ వాళ్ళని తీసినా ఆమెకే ప్రాబ్లం, ఎక్కువ వాళ్ళని తీసినా ఆమెకే ప్రాబ్లం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆమె చివరికి ఇంకేం చేస్తుంది, గేట్లు ఓపెన్ చేయండి బిగ్ బాస్, నేను పోతాను, నేను పోతే వీళ్ళంతా ఏమైనా కొట్టుకుంటారు. ఇక ఎవరిని కొట్టుకుంటారో, ఎవరిని తీసేసుకుంటారో, ఇంక ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేసేది కదా. ప్రతి మనిషికి ప్రతిసారి ఆమెను టార్గెట్ చేస్తే ఊరుకోలేదు కదా. ఇక ఇలా మాట్లాడుతుంటుంది. ఇక తనూజ వచ్చేసి, మీరు హైయెస్ట్ అమౌంట్ ఉన్న మిమ్మల్ని టార్గెట్ చేయకపోతే ఎవరిని టార్గెట్ చేస్తామంటే, నిన్నే కదా మరి ఇమ్మాన్యుయల్ నా ఫ్రెండు, నేను ఆయన్ని కాపాడుకోవాలని నిన్న చెప్పింది కూడా తనూజానే కదా. మరి ఈ రోజు తీసేస్తే ఓకేనా? అంటే వీళ్ళ దాకా వస్తే వీళ్ళు సేఫ్గా ఉండాలి. సో వాళ్ళు ఎవరైనా కానీ అగైనెస్ట్ అయితే ఈఎంఐ అగైనెస్ట్ అయిపోవచ్చు. అందుకనేనండి ఎవరిని ఇక్కడ పొగట్లేదు. ప్రతి ఒక్కరూ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు, సంజనతో సహా. ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు. ఎవరెటు పొడిపోతే ఆమె కూడా అటు పడిపోతేనే బెటర్ ఆమెకి. ఇంక ఎప్పుడైనా ఆమెకే దెబ్బ కాబట్టి ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా వెళ్ళిపోతుంది. ఇక తనూజ వచ్చేసి ఈసారి కూడా ఇమ్మాన్యుయల్ని, డేమాన్ పవన్ని తీసేయాలని అనుకునిందంట. అంటే నిన్నేమో ఇమ్మాన్యుయల్ నా ఫ్రెండ్, నేను కాపాడుకోవాలి, వాడిని ఎందుకు తీయాలనింది. ఇప్పుడు ఈమె వరకు వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ ఏముంది, ఎవడైతే నాకేంటి, నేనైతే తీసేస్తాను, దాని తర్వాత వాళ్ళైతే నా జోలికి రారు కాబట్టి నేనైనా తీసేస్తానని చెప్పి డేమాన్ పవన్ని, ఇమ్మాన్యుయల్ని తీసేసినట్టున్నారు. సో దాని తర్వాత ఆట సంజన గారు, తనూజ, భరణి గారు, సుమన్ శెట్టి ఆడారు. దాంట్లో భరణి గారు గెలిచారు. ఇక దాంతో తనూజ, భరణి గారు వీళ్ళిద్దరూ ఆడియన్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇక ఆడియన్స్ అంతా ఎవరి ఫేవరెటిజమో తెలుసు కదా.
తనుజాని చూడగానే పాపం మైమర్చిపోయి ఉంటారు. ఇక ఆమెకే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చేసారు. ఆమె చేసింది. ఇక ఈరోజు జరగబోయేటన్నీ ఇంకొక గేమ్ కానీ ఇవన్నీ ఇదేనండి విశేషాలు. ఇక ఓట్ అప్పీల్ చేసుకునేది మాత్రం తనూజ. ఇక భరణి గారు అయితే లోపలికి వచ్చేస్తారు. తనూజ ఓట్ అప్పీల్ చేసుకునింది నిన్న ఇమ్మాన్యుయల్ చేసుకున్న విధంగా. కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక వాళ్ళు కూడా పెద్ద క్వశ్చన్స్ అడగట్లేదు. అడిగినా కానీ అవి మనకు ఎపిసోడ్లో చూపించట్లేదు. లైవ్లో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నిన్న సంజన గారు సీక్రెట్ టాస్క్ ఎలా చేసిందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. బాగా చేసింది కదా.